హలో ఎవ్రీవన్. ఈరోజు మనం 30 డేస్ రైల్వే కోర్సులో భాగంగా మెన్సురేషన్ డిస్కస్ చేద్దాం. ఆర్ఆర్బి ఏఎల్పి 2024లో వచ్చినటువంటి ప్రతి ప్రీవియస్ క్వశ్చన్ని ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఈ క్వశ్చన్స్ అప్కమింగ్ రైల్వే ఎగ్జామ్స్కి చాలా యూజ్ అవుతాయి. ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ రేడియస్ ఆఫ్ ద స్పియర్ ఇంక్రీజ్డ్ బై 50%, ఫైండ్ పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ఏరియా. ఎలా చేయాలో చూడండి. ఫస్ట్, వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఫార్ములా 4/3 pi r cube. నెక్స్ట్, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద స్పియర్ ఫార్ములా 4 pi r square. సర్ఫేస్ ఏరియా ఫార్ములా 4 pi r square. ఇక్కడ రేడియస్ వచ్చి 50% ఇంక్రీజ్ అయింది. ఇక్కడ ఏమడిగారంటే పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ఏరియా అడిగారు. ఏరియా కావాలంటే రేడియస్ని ఏం చేయాలి, మనం స్క్వేర్ చేయాలి. చూడండి, స్క్వేర్ ఎనీ నెంబర్ 100%, 100 + 50 150 ఇది షార్ట్ కట్. 100 + 50 150. ఏరియా కావాలంటే స్క్వేర్ చేయాలి. 150 స్క్వేర్ అంటే 22,500. మీకు ఆన్సర్ కావాలంటే 2 డెసిమల్స్ పెట్టుకోవాలి. ఆన్సర్ కావాలంటే 2 డెసిమల్స్. ఏరియా స్టార్టింగ్ 100% ఉన్నింది, ఇప్పుడు ఎంత పర్సెంట్ అయిందంటే 225% అయింది. అంటే ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయింది? 125%. 100 + 125 225. లేదు, డైరెక్ట్గా ఆన్సర్ కావాలంటే -100 చేసేయండి. ఫస్ట్ స్క్వేర్ చేయండి, నెక్స్ట్ -100 చేయండి. 225లో 100 పోతే 125. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. ఇది షార్ట్ కట్ మెథడ్. జనరల్ మెథడ్ అంటే ఫార్ములా ఉంది, x + y + xy/100. ఏరియా అంటే రేడియస్ని స్క్వేర్ చేయాలి, అంటే 2 టైమ్స్ వస్తుంది. 50 50. x వాల్యూ 50, y వాల్యూ 50. సబ్స్టిట్యూట్ చేయండి. 50 + 50 50 × 50/100. 50 + 50 100. 100 + 25 125. నెక్స్ట్, రేడియస్ ఆఫ్ ద స్పియర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 50%. ఫైండ్ పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ వాల్యూమ్. వాల్యూమ్ కావాలంటే రేడియస్ని క్యూబ్ చేయాలి. 4/3 pi r cube. పర్సంటేజ్ ఇంక్రీజ్ అంటే క్యూబ్ చేయాలి. 150 హోల్ క్యూబ్. 15 క్యూబ్ అంటే 3375. క్యూబ్ చేస్తే జీరోస్ త్రిబుల్ అవుతాయి. నెక్స్ట్, 4 డెసిమల్స్ పెట్టుకోండి. ఇంత ముందుగా ఏమని చెప్పినాను? స్క్వేర్ చేయండి, 2 డెసిమల్స్ పెట్టుకోండి అని చెప్పినాను. ఇప్పుడు క్యూబ్ చేస్తే ఎన్ని డెసిమల్స్ పెట్టుకోవాలా? 4 డెసిమల్స్. ఆన్సర్ కావాలంటే -100 చేయాలి. ఇక్కడ కూడా -100 చేయండి. 337.5 -100 అంటే 237.5. అంటే వాల్యూమ్ ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అవుతుంది? 237.5%. ఇలా చేస్తే తక్కువ టైంలో అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, రేడియస్ ఆఫ్ ద స్పియర్ ఈస్ ఇంక్రీజ్డ్ బై 2 centimeters. Then its surface area increases by 704 centimeters square. Find radius of the sphere after increase. అర్థమెటిక్ అంటే ఏం లేదు, క్వశ్చన్లో ఒక నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ని ఫోకస్ చేయాలి. ఇక్కడ సర్ఫేస్ ఏరియా ఎంత ఇంక్రీజ్ అయింది? 704. సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద స్పియర్ ఫార్ములా 4 pi r square. స్టార్టింగ్ రేడియస్ r1 అనుకుందాం, ఫైనల్ రేడియస్ r2 అనుకుందాం. ఇక్కడ సర్ఫేస్ ఏరియా డిఫరెన్స్ ఎంత? 704. 4 పైని కామన్ తీయండి. పై అంటే ఎంత? 22/7. r2 స్క్వేర్ మైనస్ r1 స్క్వేర్ ఎంత? 704. నెక్స్ట్, క్యాన్సలేషన్ చేయండి. 11 2s 11 6 11 4s. 4 × 2 8 8 8s. r2 స్క్వేర్ మైనస్ r1 స్క్వేర్ 7 × 8 56. ఇదే ఫార్మేట్లో ఉంది, a + b × a - b.
అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. R2 మైనస్ R1 అంటే 2 అని రాయొచ్చు. ఎందుకంటే రేడియస్ ఎంత ఇంక్రీజ్ అయింది? 2 సెంటీమీటర్స్ ఇంక్రీజ్ అయింది. అంటే రేడియస్ డిఫరెన్స్ 2. R2 ప్లస్ R1 ఇంటూ 2 అంటే 56. 228. R2 ప్లస్ R1 28. R2 మైనస్ R1 2. ఎందుకంటే రేడియస్ డిఫరెన్స్ 2. ఇక్కడ ఏమడిగారు? రేడియస్ ఆఫ్ ద స్పియర్ ఆఫ్టర్ ఇంక్రీజ్. అంటే ఏం కనుక్కోవాలి మనం? R2 కనుక్కోవాలి. అంటే యాడ్ చేయండి. 2R2 ఈజ్ ఈక్వల్ టు 30. 2 15s. అంటే R2 వాల్యూ 15. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద స్పియర్. సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద స్పియర్ ఫార్ములా 4/r². ఎంతనిచ్చారు? 256 పై. పై క్యాన్సల్. R² is equal to 4 6 24 4 4s. 64 ని మనం 8² అని రాయొచ్చు. క్వశ్చన్లో ఏమడిగారు? డయామీటర్. డయామీటర్ అంటే 2 టైమ్స్ రేడియస్. 2 into 8 16 meters. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ సాలిడ్ మెటాలిక్ స్పియర్ ఆఫ్ రేడియస్ 12 centimeters is melted and recasted in the form of small spheres. మన దగ్గర ఒక స్పియర్ ఉంది, దాంతో మనం ఏం చేసాం? స్మాల్ స్పియర్స్ చేసాం. లార్జ్ స్పియర్ రేడియస్ వచ్చి 12, స్మాల్ స్పియర్ రేడియస్ వచ్చి 2 centimeters. ఇక్కడ ఏమడిగారు? స్మాల్ స్పియర్స్ ఎన్ని ఉన్నాయని అడిగారు. ఎన్ని స్పియర్స్ ఉన్నాయో తెలియదు కదా, ఎన్ అనుకుందాం. లార్జ్ స్పియర్తో స్మాల్ స్పియర్స్ చేసాం కాబట్టి వాల్యూమ్ సేమ్. వాల్యూమ్ ఎలా ఉంటుంది? సేమ్. వాల్యూమ్ ఫార్ములా 4/3 πr³. 4/3 π. ఆర్ వాల్యూ 12³ నెక్స్ట్. ఎన్ని స్పియర్స్ చేసామో తెలియదు కదా, ఎన్. ఒక స్పియర్ వాల్యూమ్ వచ్చి 4/3 πr³. ఆర్ వాల్యూ 2³ 4/3 π 4/3 π క్యాన్సల్. 12 ఏమని రాయొచ్చు? 2 into 6 అని రాయొచ్చు. క్యూబ్ ఉంది కదా, క్యూబ్. n into 2³ 2³ క్యాన్సల్. n is equal to 6³ 6³ అంటే 216. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ వాల్యూమ్ ఆఫ్ ఏ స్పియర్. వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఫార్ములా 4/3 πr³. డయామీటర్ ఎంతనిచ్చారు? 84. డయామీటర్ అంటే 2 టైమ్స్ రేడియస్. 84. 2 4s 2 2s. 4/3 π అంటే 22/7. ఆర్ వాల్యూ 42. క్యూబ్ కాబట్టి 3 టైమ్స్ రాయండి. నెక్స్ట్. 3 14s. 7 6. నెక్స్ట్ మల్టిప్లై చేద్దాం. 4 into 42 168 into 16 14 6 84 into 22. యూనిట్ డిజిట్ మీద ఫోకస్ చేద్దాం. 8 into 4 32. 32 into 2 లాస్ట్లో 4 వస్తుంది. యూనిట్ డిజిట్ 4. అంటే థర్డ్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ రాంగ్. ఇప్పుడు డిజిటల్ సమ్ మీద ఫోకస్ చేద్దాం. డిజిటల్ సమ్ 1 + 6 7. 7 + 8 15. 15 అంటే డిజిటల్ సమ్ ఎంత? 6. 1 + 5 అంటే 6. 8 + 4 అంటే 12. 12 అంటే డిజిటల్ సమ్ 3. 1 + 2 అంటే 3. 2 + 2 4. 6 into 3 18. 18 అంటే డిజిటల్ సమ్ 9. 1 + 8 అంటే 9. 9 అంటే డిజిటల్ సమ్లో 0 అని. 0 into 4 0. ఇప్పుడు ఆన్సర్కి డిజిటల్ సమ్ 0 వచ్చింది. కాబట్టి ఆప్షన్ కూడా డిజిటల్ సమ్ ఎంత రావాలా? 0 రావాలా. చెక్ చేద్దాం.
3 plus 2 5, 5 plus 3 8, 8 plus 4 12, 15, 19. ఇక్కడ 19 వచ్చింది. 3 4 8, 8 plus 6 14, 18. 18 అంటే 1 plus 9, 18 అంటే 1 plus 8, 1 plus 8 అంటే 9, 9 అంటే డిజిటల్ సమ్లో 0 అని, అంటే సెకండ్ ఆప్షన్ సాటిస్ఫై చేసింది, కాబట్టి ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, వాల్యూమ్ ఆఫ్ సిలిండర్. సిలిండర్కి వాల్యూమ్ ఫార్ములా చూద్దాం. ఇది సిలిండర్. ఆర్ అంటే రేడియస్ ఆఫ్ సిలిండర్, హెచ్ అంటే హైట్ ఆఫ్ సిలిండర్. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా πr²h. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఫార్ములా 2πrh. టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా 2πr ఇంటూ h ప్లస్ ఆర్. వాల్యూమ్ ఎంతని ఇచ్చారు? వాల్యూమ్కి ఫార్ములా πr²h. వాల్యూమ్ వచ్చి 5500. పై అంటే 22/7. ఫైండ్ డయామీటర్ ఆఫ్ ద బేస్ అంటే డయామీటర్ కనుక్కోవాలి. హైట్ ఎంతని ఇచ్చారు? 70 అని ఇచ్చారు. 7 10s, 0 0 క్యాన్సర్, 11 2s, 11 5s, 2 25s. r² is equal to 5 square. 25 అంటే 5 square, అంటే r వాల్యూ 5. క్వశ్చన్లో ఏమడిగారు? డయామీటర్. డయామీటర్ అంటే 2 times రేడియస్. 2 into 5 అంటే 10. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఫార్ములా 2πr ఇంటూ r ప్లస్ h. 2 ఇంటూ పై అంటే అలానే పెట్టుకోండి, ఆప్షన్స్లో పై ఉంది కాబట్టి. ఆర్ వాల్యూ ఎంతనిచ్చారు? 7, r ప్లస్ h. r అంటే 7, హైట్ ఎంతనిచ్చారు? 12. 2 into 7 14, 7 plus 12 19, 19 4s 76, 266 pi. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్లోజ్డ్ సిలిండర్. టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా 2πr ఇంటూ r ప్లస్ h. రేడియస్ ఎంతనిచ్చారు? 70 అని ఇచ్చారు. పై అంటే 22/7, రేడియస్ 70 అని ఇచ్చారు. రేడియస్ 70, హైట్ ఎంతనిచ్చారు? 110, 7 10s. 2 into 22 44, 44 into 10, 70 plus 110 180. మల్టిప్లై చేయండి. 18 4s 72, 18 4 72, 79. ఆన్సర్ 79,200. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ద రేడియస్ ఆఫ్ ద బేస్ అండ్ హైట్ ఆఫ్ క్లోజ్డ్ సిలిండర్. రేడియస్ హైట్ ఏ రేషియోలో ఉన్నాయి? 1:3 రేషియోలో ఉన్నాయి. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలి. టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా 2πr ఇంటూ r ప్లస్ h. దీన్ని ఇంకొక విధంగా ఎలా రాయొచ్చు? 2πr² ప్లస్ 2πrh అని రాయొచ్చు. ఇక్కడ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఇచ్చారు. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా 2πrh. ఎంతనిచ్చారు? 924. ఇప్పుడు ఏం కనుక్కోవాలి మనం? 2πr² కనుక్కోవాలి. కనుక్కుందాం. r అంటే 1x అనుకుందాం, h అంటే 3x. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా తెలుసు కదా, 2πrh. 924 అని ఇచ్చారు. 2 ఇంటూ పై అంటే 22/7, r వాల్యూ 1x, h వాల్యూ 3x, 924. నెక్స్ట్ 11 2s, 11 8s, 11 4s. 2 into 2 4, 4 2s 4 1s, 3 7s. x into x, x square. x square 49, అంటే x వాల్యూ √49 అంటే 7. x వాల్యూ 7. ఇప్పుడు r వాల్యూ అంటే x అనే కదా, r అంటే 1x, అంటే r వాల్యూ 7.
2 ఇంటూ 5 అంటే 22/7, ఆర్ వాల్యూ 7, ఆర్ స్క్వేర్ అంటే 7 ఇంటూ 7, 7 7 క్యాన్సిల్, 7 ఇంటూ 2 14, 14 ఇంటూ 22 మల్టిప్లై చేయండి, 88 308, 308 ప్లస్ 924 యాడ్ చేస్తే 1232 అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? 4th ఆప్షన్.